హీరో నాగార్జున ఆయన కుటుంబంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మంగళవారం రాత్రి ఆమె ఒక పోస్ట్ చేశారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం తనకు లేదని సురేఖ స్పష్టం చేశారు. నాగార్జున ఆయన కుటుంబాన్ని బాధ పెట్టాలని ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు. వారిని ఇబ్బంది పెట్టాలని గాని, వారి పరువు ప్రతిష్టలకు భంగం కల్పించాలని గాని తన ఉద్దేశం కాదన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు ఉంటే అందుకు చింతిస్తున్నానని రాసుకొచ్చారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. గతంలో మంత్రి కొండ సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో సమంత పేరు ప్రస్తావనకు తీసుకొచ్చి నాగార్జున ఫ్యామిలీపై సంచలన కమెంట్స్ చేయడం పెద్ద రచ్చే చేసింది. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ అని ఆమె ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినీ రాజకీయ నాయకులు కూడా స్పందించారు. దీనిపై నాగార్జున కూడా స్పందిస్తూ ట్వీట్ కూడా చేశారు. గౌరవ మంత్రివర్యులు మంత్రి కొండ సురేఖ ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఆయన రాసుకొచ్చారు. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలు గౌరవించాలని, ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళ మీరు ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తమ కుటుంబంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబంధం అన్నారు. అక్కినేని నాగార్జున, కేటీఆర్ వేరువేరుగా కొండ సురేఖపై పరువు నష్ట దావా వేశారు. తమ పరువుకు భంగం కల్పించేలా వ్యాఖ్యలు చేశారని కేసులు వేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సమయంలో తన ఈ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండ సురేఖ ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పటితో అయినా ఈ వ్యవహారం ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాల్సిందే మరి.